ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో దారుణం జరిగింది. ఓ విద్యార్థి డబ్బులు ఇవ్వనందుకు సీనియర్లు అతన్ని దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటన అందరినీ షాక్ కు గురిచేసింది. ప్రతి కాలేజ్లో ర్యాగింగ్ చేయడం సాధారణమైపోయింది. చాలా చోట్ల ఇలా ర్యాగింగ్లకు పాల్పడడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తూ శిక్షలు కూడా వేస్తున్నారు. అయినా కూడా విద్యార్థుల్లో ఈ ర్యాగింగ్ భూతం వదలడం లేదు. ఉత్తరప్రదేశ్ ఈటవాకు చెందిన ఓ విద్యార్థిని నీట్ కోచింగ్ సెంటర్లో అతని సీనియర్లు దారుణంగా కొట్టి హింసించారు. బాధిత విద్యార్థి ఇంటర్ తర్వాత నీట్ ఎగ్జామ్స్ రాసేందుకు కాన్పూర్లో కోచింగ్ కోసం వచ్చాడు. అక్కడ అతను ఆన్లైన్ బెట్టింగ్ ఆడాడు. దానికోసం సీనియర్ల దగ్గర 20,000 రూపాయలను తీసుకున్నాడు. కానీ బెట్టింగ్ లో ఓడిపోయాడు. వాళ్ళ డబ్బులను వెనక్కి తిరిగి ఇవ్వలేకపోయాడు. దీంతో సీనియర్లు బాధిత విద్యార్థిని 20,000కు బదులుగా 50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 రోజులు గదిలో బంధించి హింసించారు. అతన్ని జుట్టును కాల్చారు. మర్మాంగాలకు ఇటుకను కట్టి వేలాడదీశారు. ఇదంతా చేస్తున్నప్పుడు వీడియోలు కూడా తీశారు. ఇప్పుడు ఆ వీడియోలు బయటకు రావడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.